జానుగాడు ఏంట్రా మన రజాగానికి డబ్బులు ఎగ్గొట్టి అంత ఖుషిగా తిరుగుతుండో? అచ్చం అలాగే ఉన్నాడు. అట్లానే ఉండడం కాదురా, గాడే భయంతో భయపడి మారువేషంలో తిరుగుతున్నాడంట. హెయిర్ స్టైల్ మార్చినంత మాత్రాన సంజావుదా? అన్నకి ఫోన్ చేద్దామా? అన్నొచ్చేలో పాటు జంప్ అయితే అందుకే గాడిని ఇప్పుడే ఖతం చేసి అన్నకి గిఫ్ట్ గా ఇద్దాం. మరి వాడు కాకపోతే మన ఖాతాలో ఇంకొక పాగలగాడు ఖతం. అయితే వేద్దాం అండి. పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడతానికి బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అరటిపళ్ళు కాదండి, పుచ్చకాయలు. అవునా, పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినలేనండి? నంబర్ 1 అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ద్రాక్ష పండు అండి, ఈగలేటాయి బాబు. ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దానిమ్మ పండ, యాప పండ, అరటి పండ? ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా. నువ్వు I watch your flip side, I get your butt fried. అయ్యి బాబా, ఇదేమైనా బాబు, అరటిపళ్ళు చంపేస్తారండి. I watch your flip side, I get your butt fried. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచిపోయింది, కోచిపోయింది. అదేమైనా కోహినూరు వచ్చామా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గారి చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకొని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటే అది? మనసు సార్, మనసు. సార్ సార్ సార్, నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్. రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్ప. పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా దస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ వాహనాలు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, రోగు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐ చెప్పండి. సార్ సార్ ఇది కూడా మీట్ అయిపోయి అదిగా సార్. నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తిన్నాడు కానీ అరటిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్
వెనక్కి పోని జాన్ జాన్ ఏయ్ కమ్ డ్రైవర్ ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి నువ్వు దిగెళ్ళిపో బుద్ధి ఉందా ఏ ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు వెరీ గుడ్ జాన్ నేను అప్పారావునండి. ఓకే అప్పారావు నా కేసుని ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి సిటీ మొత్తం తెలుసు అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న ఆ భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే కానీ వాళ్ళ ఫ్యామిలీని నొయ్యి పెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా వదిలి పెట్టరు జాన్. అప్పారావు ఇంత సీరియస్ అద్దని తెలుసుంటే ఇరుక్కోపోదు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు, పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నది అందుకు జాన్. అప్పారావు కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. ఇది అప్పారావు. తప్పకుండా తెస్తాను. అరే ఎస్ఐ, ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్ రేయ్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషి అని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. రావు గారు ఆ, ఏంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అండి, అరటిపండు తిందాం ఎనర్జీ కోసం అని వెళ్ళాను. మొత్తం ఓల్డ్ సిటీ అంతా పరిగెట్టించారండి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. ఇంకెళ్ళనండి, బుద్ధి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. సినీ ప్లానెట్ లో బాంబు పెట్టారన్న తప్పుడు సమాచారం వల్ల మొన్న రైతు బజార్ పేలుళ్ల నుండి ఇంకా తేరుకొని ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకుందామన్న కంగారులో జరిగిన తొక్కిసలాట్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధితో అక్కడి ప్రజల స్పందన వినండి. ఇలాంటి టెర్రరిస్టుల కొడుకులు దొరికితే శిక్ష ప్రభుత్వం విధించకూడదు, ప్రజలకే వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటో. ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఎందుకో సంగ్రహణగా. అసలు తప్పంతా టెర్రరిస్టులదే కాదండి. వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మనలో కొంతమంది ఎదలు వాళ్ళకి హెల్ప్ చేయబట్టే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ ఏరి పారేయాలండి. ఏంటి మీరు అలా సైలెంట్ అయిపోయారు? నాకన్నా సెన్సిటివ్లే ఉన్నారు. ఎవరన్నా టెర్రరిస్టులు అవుదామని పుడతారండి, పరిస్థితుల మూలంగా అలా మారుతారు అంతే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 10% డెసిషన్ తీసుకుంటారు, మిగిలిన 90% వాళ్ళు ఫాలో అవుతారు. మీరు డెసిషన్ తీసుకునే టైపు, నేను ఫాలో అయ్యే టైప్. ఈ 10%లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీ ఫాలోవర్ నేను మంచివాడిని అవుతాను. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. అంతేనండి. దీని గురించి మీరేం మనసు పాడు చేసుకోవద్దు. బాబు ఆ రేడియో కట్టావయా? ఫోనండి. హలో హలో ప్రవళిక, రేపు వాడిని షాన్బాగ్ హోటల్కి తీసుకురా, చూద్దాం.